నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సౌత్ చెన్నై ఈ పేరు చెప్పగానే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, అగ్రశ్రేణి విద్యా సంస్థలు గుర్తుకొస్తాయి. ఎప్పుడు బిజీగా ఉండే ఈ సెగ్మెంట్ లో ఇప్పుడు ఆసక్తికర పోరు చర్చకు వచ్చింది. ఇద్దరు మహిళా మనులు నువ్వా నేనా అన్నట్లుగా కనిపిస్తున్నారు. దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఈసారి అధిక సీట్లు గెలవాలని కాంగ్రెస్ పోటాపోటీకి సిద్ధమవుతున్న తరుణంలో సౌత్ సీటును ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడి రాజకీయాలు తెలుసుకునే ముందు అసలు సౌత్ చెన్నై ముఖ చిత్రం ఓసారి తెలుసుకుందాం పదండి. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు ఎందరో. కొంతమంది బ్రతుకు తెరువు కోసం, మరికొంతమంది ఉన్నత చదువుల కోసం, మరికొంతమంది ఉద్యోగాల కోసం ఇక్కడ బాగా వేశారు. అయితే ఈసారి ఇక్కడ ఎన్నికల్లో ఎమకెక్కిచ్చే పోరు ఒకటి జరగబోతోంది. దక్షిణ చెన్నై పార్లమెంటు స్థానంలో అధికార డీఎంకే, ఏఐఏడీఎంకే బీజేపీలో ఢీకొనడంతో ఇద్దరు మహిళా నేతలు, ఒక మాజీ ఎంపీ త్రిముఖ ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. 1952లో ఏర్పడిన ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఏఐఏడీఎంకే పార్టీనే అత్యధిక సార్లు గెలుస్తూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం ఈ ట్రెండ్ను మార్చి బీజేపీ ఇక్కడ బాగా వేయాలని చూస్తోంది. అందుకే తమిళసైను రంగంలోకి దింపారు కాషాయ పెద్దలు. తమిళసై ఇవి గురించి తెలియని తెలుగువారు ఉండరు. ముఖ్యంగా తెలంగాణ వారికి తెలంగాణలో గవర్నర్గా సేవలందించి ఇటీవల రాజీనామా చేశారు. తిరిగి బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో ఆ పార్టీ చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ డీఎంకే నేత తమిళచ్చి తంగపాండియన్ కి ఆ పార్టీ మరోసారి టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి తమిళచ్చి ఏకంగా 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలో తమిళసై, తమిళచ్చిల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. అధికార డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తమిళచ్చి తంగపాండియన్ సౌత్ చెన్నై నుంచి సిట్టింగ్ ఎంపీ. అంతేకాకుండా స్టాలిన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న తంగం తెన్నరసుకు సోదరి. గత పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 1.40 లక్షల ఓట్ల ఆధిక్యతతో ఆమె గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె చెన్నైలోని క్వీన్ మేరీస్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేశారు. ఆమె మంచి రైటర్ కూడా. ప్యారిస్ చిత్రానికి తంగపాండియన్ డైలాగులు రాశారు. మరోసారి డీఎంకే పార్టీ కూడా ఈమెకే టికెట్ ఇచ్చింది. అధికార పార్టీ కావడం, డీఎంకే కూటమిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఎంజీఎంకే, మక్కల్ నిధి మయ్యం వంటి పార్టీలో ఉండడం ఆమెకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. కూటమి పార్టీ ఓట్లు కూడా ఈమెకే కలిసొస్తాయని ఆ పార్టీ లెక్కలేస్తోంది. బీజేపీ తరపున చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న తమిళసై సౌందరరాజన్ కు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఉందని చెప్పాలి. అధికార డీఎంకే నుంచి తమిళచ్చి పోటీలో ఉండగా, అన్నా డీఎంకే పార్టీ నుంచి జయవర్ధన్ ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. వృత్తిరీత్యా వైద్యుడైన జయవర్ధన్ అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి జయకుమార్ తనయుడిగా గుర్తింపు కూడా ఉంది. దీంతో ఇద్దరు బలమైన ప్రత్యర్థులతో తమిళసైకి ఇక్కడ గట్టి పోటీ ఉందనే చెప్పాలి. ఇక తమిళసైకు సైతం ఇక్కడ మంచి పట్టుంది. విద్యార్థి దశ నుంచి దాదాపు 40 ఏళ్లకు పైగా ఆమె ఇక్కడి స్థానికంగా సుపరిచితురాలు. గతంలో బీజేపీ అధ్యక్షురాలిగా కూడా పనిచేసిన అనుభవం ఆమెకుంది. దీంతో స్థానికురాలిగా తమిళసైకు ఇక్కడ పట్టుండడంతో ఈ విధంగానైనా బీజేపీకి కలిసొస్తుందని అధిష్టానం భావిస్తోంది. 6 అసెంబ్లీ స్థానాలున్న ఈ లోక్సభ సెగ్మెంట్ లో 19 లక్షలకు పైగా ఓటర్లున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాధిస్తారో, అసలు ఓటర్ల మధ్యలో ఏముందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.